ప్రళయ దినానికి యజమాని అల్లా మాత్రమే. సో మనం చేసిన కార్యాలకి ఎటువంటి పుణ్యం ఇస్తాడన్నది కూడా అది అల్లా వద్దనే ఉంది. మన ఈ ప్రపంచంలో మనకి ఎన్ని అవార్డులు, రివార్డులు, ఎన్ని పథకాలు, ఎన్ని సర్టిఫికేట్లు వచ్చినా లేకున్నా అవి పరలోకం దగ్గర మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. మనకి ఇవన్నీ కూడా అల్లా వద్ద కావాలి, అల్లా వద్ద లభించాలి, అల్లాని మెప్పించాలి, అల్లాని రాజా చేయాలి. అల్లా మన యొక్క ఆరాధనని కుబుల్ చేస్తే చాలు, అల్లా మన యొక్క ప్రార్థన స్వీకరిస్తే చాలు. అందుకని ఈ యొక్క మస్జిద్ కోసం ఎటువంటి సహాయమైనా సరే మనం చేయవచ్చు. అందుకే మన ఊరిలో, మన ప్రదేశంలో, మన వాతావరణంలో, మన ప్రాంతంలో ఒక మస్జిద్ నిర్మించడం కోసం మనం ఎవరికి వారు ప్రయత్నించుకోవాలి. అల్హమ్దులిల్లా. మరియు మస్జిద్ కట్టడం గ్రేట్ కాదు, మస్జిద్ కట్టుకోవచ్చు అల్హమ్దులిల్లా. కానీ ఆ మస్జిద్లో నమాజులు కూడా కావాలి. మస్జిదులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో అనేక మంది లక్షలు కోట్లు పెట్టి మస్జిదులు, లైట్లు, టైల్స్, డిజైన్లు అద్భుతంగా అల్హమ్దులిల్లా ఎంతో అద్భుతంగా మస్జిదులు అయితే కడుతున్నారు. ఇది ఖయామత్ నిషానీల్లో ఒక నిషానీ అని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. మస్జిదులు అయితే రకరకాల డిజైన్లో కడుతున్నారు. కానీ ఆ మస్జిదులోకి వెళ్తే ఒక్కొక్క మస్జిదులో అయితే ఇమాము కూడా నమాజ్ చదవడానికి ఉన్నాడు. కొన్ని ఊర్లు ఎంపట కానీ, కొన్ని డిస్ట్రిక్ట్లు ఎంపట కనుక వెళ్తే కొన్ని మస్జిదులు అయితే బూజులు బట్టి ఉంటాయి, కొన్ని మస్జిదులు తాళాలు వేసి ఉంటాయి, కొన్ని మస్జిదులు ఎవరు ఉండరు. పోనీ సిటీలో కానీ వేరే ప్రాంతాలకు కనుక వెళ్తే అక్కడ ఇమాము లేకపోతే మోజను, కొన్ని చోట్ల ఓన్లీ ఇమాం, కొన్ని చోట్ల ఆ నమాజ్ చేయడానికి కోసం రాకపోయినా సరే ఎవరో ఒక అతను వెళ్ళి అతనికి వచ్చినట్టు చదువుకొని వెళ్ళిపోతాడు. అటువంటి మస్జిదులు కూడా ఉన్నాయి. మస్జిదులు కట్టడం ఎంత ఇంపార్టెంటో ఆ మస్జిదుల్లో అల్లాని ఆరాధించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకొకటి, ఆ యొక్క మస్జిదుల్లో ఎవరైతే ఇమాంలు, మౌల్వీలు, ముఫ్తీలు లేదా మోజన్లు ఉన్నారో వాళ్ళు మన యొక్క పని వాళ్ళు కాదు. వాళ్ళకి అల్లా వద్ద ఎంతో విలువ ఉంది. అల్లా సుబ్హానహు తఆలా ప్రళయ దినం రోజు మనల్ని వారి వెనకాలే వాళ్ళని మనకి నాయకులుగా చేసి నిలబెడతాడు. ఒక అజాన్ ఇచ్చే వ్యక్తి, ఒక మస్జిద్ని క్లీన్ చేసే, శుభ్రం చేసే వ్యక్తి, ఒక సదరు నాయకుడు లేదా ఇమాము, మౌల్వీ, ముఫ్తీ ఎవరైనా సరే, ఆలీం, హాఫీజ్ ఎవరైనా సరే, ఇటువంటి మస్జిద్కి ఎవరైతే మెయిన్ రోల్ తీసుకుంటూ ఉన్నారో వారి వెనుక మనం లేపడం జరుగుతుంది. వారిని మన నాయకులుగా ప్రళయదినం రోజు పెట్టడం జరుగుతుంది. అందుకే ఒక మస్జిద్ని క్లీన్ చేసేవాడైనా సరే చాలా తక్కువ వేసి చూడకూడదు. మరి మస్జిద్కి ఇంత విలువ ఉన్నప్పుడు మస్జిద్లో పనిచేసే వారికి ఇంకెంత విలువ ఉంది అల్లా వద్ద. అందుకే ఒక ఇమాముని కానీ, మౌల్వీని కానీ, ముఫ్తీని కానీ, లేదా ఆ యొక్క మస్జిద్లో పనిచేసే సదర్ని కానీ, నాయకుడిని, లీడర్ని కానీ, లేదా మోజన్ని కానీ, లేదా పనివాడిని కానీ ఎవరిని కూడా తక్కువ అంచనా చేయొద్దు. వాళ్ళని గౌరవించాలి. ఇంకా వీలైతే వారి యొక్క కష్ట సుఖాలు, నష్టాలు, బాధలు తెలుసుకొని వీలైతే వారికి సేవలు చేయాలి, సహాయం చేయాలి.